అందరికీ వందనాలు. నన్ను ఒక క్వశ్చన్ అడిగాడు. ఎందుకు చెడ్డవారిని కూడా దేవుడు బ్రతికిస్తున్నాడు అంటే, నరహత్య చేసే వాళ్ళని, వ్యభిచారం చేసే వాళ్ళని, దొంగతనం చేసే వాళ్ళని ఎందుకు బ్రతికిస్తున్నాడు? వారి వల్ల సమాజానికి ఏంటి ఉపయోగం అనేసి ఒక కథను అడిగాడు. వారిని చంపేయచ్చు కదా, నీతిమంతులను బ్రతికించవచ్చు కదా, అప్పుడు సమాజం నీతి యథార్థంగా లేదా అంతా సంతోషంగా ఉంటుంది కదా అనేసి ఒక కథను అడిగాడు. నేను అతనికి ఏం సమాధానం ఇచ్చానంటే, ఆఫ్టర్ ఈ లోకపు తల్లిదండ్రులే వారిని తల్లిదండ్రులని అతను కొడుకు కొట్టినా, లేదా వారిని విడిచిపెట్టి వెళ్ళిపోయినా, లేదా వారు తాగుబోతాడైనా తిరిగిపోతాడైనా కానీ వాడు చనిపోవాలని కోరుకోరు. ఎంత ప్రేమ వాడు చివరికి ఆ టైంలో కోపడతారేమో కానీ వాడు చనిపోవాలని కోరుకోరు, వాడు పాడైపోవాలని కోరుకోరు. ఆఫ్టర్ ఈ లోకపు తల్లిదండ్రులు ఆలోచిస్తే, పరమ తండ్రి కోటాను కోట్ల శుక్రకణాల నుంచి మనల్ని ఎన్నుకొని అందులో నుంచి మనల్ని ఈ లోకానికి పంపించి మనల్ని చిన్నతనం నుంచి ఇప్పటి వరకు కూడా పోషించి సంరక్షించి ప్రతి విషయంలోనూ తండ్రి మనకు ఆదరణగా ఎన్నో విధాలుగా మంచివారి మీదను చెడ్డవారి మీదను తన దయ వర్షంను కురిపిస్తానన్న తన వాక్యంను తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఇంకా తన ప్రేమను తెలుసుకుంటారనే ఉద్దేశంతో ఆయన ఇంకా చూస్తున్నాడు, ఆయన ఇంకా వెయిట్ చేస్తున్నాడు, ఆయన దీర్ఘశాంతం ఇంకా సహిస్తుంది. అంతేగాని ఆయన ఈ లోకంలో తల్లిదండ్రులు చంపనప్పుడు ఆయన చంపాడు అనుకోండి, వీళ్ళకంటే ఆయన క్రూరుడు అవుతారు కదా. దయచేసి అందరూ ఆలోచించండి. ఆయన క్రూరుడిగా చేయకండి. ఆయన ప్రేమామయుడు. ఎంత ప్రేమ అంటే తన దగ్గర చేర్చుకోవాలని, ఎంత పాపం చేస్తున్నా కానీ ఆయన అందరిని తన దగ్గర చేర్చుకోవాలని ఉద్దేశంతోనే చూస్తున్నాడు. దయచేసి అందరూ ఆలోచిస్తారని మనం చేసుకుంటూ అందరికీ వందనములు.